మాజీ ఎమ్మెల్యే గారు గుమ్మిడి సునీతామహేందర్ రెడ్డి గారు మా బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి బీల ఐలయ్య గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఐలయ్య భూ కబ్జా కోరు, భూదందాల ఐలయ్య అని చెప్పింది. ఐలన్న భూదందాల కబ్జా కోరు కాదు, భూదందాల ఐలయ్య కాదు. ఆయన నీళ్ళ ఐలయ్య. ఈరోజు ఒక సంవత్సరం కాలంలో ఆయన ఎవరూ లేని విధంగా ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి నీరు అందించి ప్రజల్లో ఎక్కువ ప్రేమ పెంచుకోండు మనం అభివృద్ధి పనులు చేసింది కాబట్టి ఆయనకి ఎక్కడ పేరు వచ్చిందని చెప్పి అక్కస్తోటి ఈరోజు ఈ డాక్యుమెంట్లు చూపించి ఇందులో ఈ డాక్యుమెంట్లో కానీ ఇలా 150 డాక్యుమెంట్లో కానివ్వండి ఐలకి కానీ ఐలకి సంబంధించిన వ్యక్తులకు కానీ ఇలాంటి సంబంధం ఉందా? ఈ పంచాయతీ మీకు తెలుసు 2 సంవత్సరాల కిందమే ఈ గొంగిడి సునీతకు మహేందర్ రెడ్డి దగ్గరికి ఈ పంచాయతీ విషయం తెలుసు. వాళ్ళు సంతోష్ లోయ యాదవ్ గంగయ్య యాదవ్ వీళ్ళ పంచాయతీ మీకు 2 సంవత్సరాల కింద తెలుసు. ఆ జాగా ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎవరు తీసుకుని ఎట్లా చేశారు అని చెప్పి ఇలా మీ అనుచరులు మీ పార్టీ వ్యక్తులే దందా చేశారు. ఆ దందాలో భాగంగా ఈరోజు వాళ్ళ డిస్ట్రిబ్యూట్ అయింది. ఏమని డబ్బుల కాడ డిస్ట్రిబ్యూట్ అయింది, పైసల కాడ డిస్ట్రిబ్యూట్ అయింది. వాళ్ళు దందా చేసుకుని వాళ్ళు తగాద పెట్టుకోరు. దాంట్లో మా ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం ఉందో ఒకసారి చెప్పండి. ఎమ్మెల్యే గారు ఏమో జాగా తీసుకుండా, ఏమో జాగాకి అడ్వాన్స్ ఇచ్చిండా, లేకపోతే జాగా మీద పేరు మీద చేసుకుండా, లేదా అనుచరుల పేరు మీద చేసిండా? అసలు ఎలాంటి సంబంధం లేని వ్యక్తికి ఈరోజు ఒక తెల్ల పేపర్లా ఉన్న వ్యక్తి మీద ఈరోజు బుద్ధ చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇందులో ఏనాడు ఒక చిన్న న్యాయం ఉన్నా, ఈ చిన్న ఒక నిరూపణ చేసిన, ఈ ఎమ్మెల్యే గారి సంబంధం ఉన్నట్టు నిరూపించిన మేము ఈ కాంగ్రెస్ పార్టీని అందరూ రాజీనామా చేసి మా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయించి ఈరోజు సన్యాసం పుచ్చుకోవడం అని చెప్తున్నాం. ఇలా నిరూపిస్తే ఇదే గొంగుడి సునీత కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఇందులో భాగంగా ఏనాటి ఈ డాక్యుమెంట్లో కానీ దేని మీద కానీ అభియోగం ఉంటే మాత్రం దేనికైనా సిద్ధమని చెప్పి ఈ సమావేశంగా చెప్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ జాగా విషయం అందరూ తెలుసు. డాక్యుమెంట్ చూస్తారు, ఇప్పుడు అందరూ అంటారు కదా ఈ డాక్యుమెంట్ ఉంది, ఈ డాక్యుమెంట్ అభియోగం ఉంది, ఈ డాక్యుమెంట్ ప్రమేయం ఉంది అంటారు. ఏ డాక్యుమెంట్లో ఎమ్మెల్యే గారి పేరు ఉందని చెప్పండి ఒకసారి. ప్రజాప్రతినిధి నడిపేటప్పుడు మంచోడు వస్తాడు, చెట్టోడు వస్తాడు, లంగ వస్తాడు, దొంగ వస్తాడు. ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని ఈ రోజు ఎమ్మెల్యే మీద బుడ్డలేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? చెప్పండి మీరు. మళ్ళొక్కసారి మా ఎమ్మెల్యే గారి మీద బడుగు బలైన ఆశా జ్యోతి మా ఎమ్మెల్యే మీద ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసినా, తప్పుడు అభియోగాలు చేసినా ఊరుకొని వెళ్ళి సహించలేదని చెప్పి మేము సభాముఖంగా చెప్తున్నాం.